ఫ్రెండ్స్, టాప్ మంత్రికి ఘోర ప్రమాదం, కింద పడిపోయిన హెలికాప్టర్. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, శివసేన ఉపనాయకురాలు సుష్మా ఆంధ్రేయను తీసుకెళ్లేందుకు బయలుదేరిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ ల్యాండింగ్లో ఉండగానే ఒక్కసారిగా కుప్పలు కూలినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. అయితే అందేరా షేర్ చేసిన లైవ్ వీడియో రికార్డింగ్ ప్రకారం చాపర్ ఒక గుర్తు తెలియని ప్రదేశంలో ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. మరియు అకస్మాత్తుగా ఇది ఒక ఓపెన్ గ్రౌండ్లో ధూళి మేఘంలో పెద్ద శబ్దంతో కూలినట్లు అనిపించింది. రాయగఢ్లో మహద్దపట్నంలో జరిగిన ప్రమాదంలో హెలికాప్టర్ పైలట్ చాపర్ నుండి దూకి ప్రాణాలు బయటపడ్డాడు. అదేవిధంగా మంత్రి కూడా అదే సమయంలో ఉన్నదని చెప్పేసి చాలా మంది చెబుతూ ఉన్నారు. అయితే మంత్రిని కూడా పైలట్ రక్షించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న శివసేన అధ్యక్షుడు అయితే తీవ్ర సంతోషం అయితే వ్యక్తం చేశారు. ఎందుకంటే ఒక మంత్రి ప్రాణాలు కాపాడిన ఒక పైలట్కి అయితే తన సెల్యూట్ అయితే తెలిపారు. ఎందుకంటే శివసేనలో ఒక మంచి పేరు చెందుకున్న ఆ మహిళా నాయకురాలు అయితే ఒక గొప్ప వ్యక్తికి అయితే చాలా చేయమని చెబుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. అదేవిధంగా ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక థ్యాంక్స్.